హలో అండి. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు పెరుగుతోటి ఇలా కర్రీ ప్రిపేర్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుందండి. రైస్లోకి, చపాతీలోకి. ఒక బౌల్లోకి 1 కప్పు పెరుగు, టేస్ట్ సరిపడినంత సాల్ట్ వేసుకొని విస్కర్ తోటి మెత్తగా మిక్స్ చేసుకోవాలండి. పలుకులు ఏమీ లేకుండా కొంచెం వాటర్ వేసుకొని మిక్స్ చేసి పెట్టుకోండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇంకా హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్, తాలింపు గింజలు, ఎండుమిర్చి, సన్నగా కట్ చేసుకుని పచ్చిమిర్చి ముక్కలు, సన్నగా కట్ చేసుకుని ఉల్లిగడ్డ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇందులో కచ్చా పచ్చాగా దంచుకున్న 4 వెల్లుల్లి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. హాఫ్ టమాటాని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇవి మగ్గడం కోసం కొంచెం సాల్ట్ వేసుకొని మగ్గించుకోవాలండి. ఇందులోకి కొంచెం పసుపు వేసుకోండి అండ్ అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ కారము, హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఈ పెరుగు వేసుకొని మిక్స్ చేసుకోండి. వేడిగా ఉన్నప్పుడు వేసామంటే పెరుగు విరిగిపోతుందండి. ఒక 2 నిమిషాల తర్వాత పెరుగు వేసుకొని మిక్స్ చేసుకొని లాస్ట్లో కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకుంటే ఎంతో రుచికరమైన పెరుగు కర్రీ రెడీ. వీడియో నచ్చితే లైక్ చేయండి.